అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియో షేర్ చేయడానికైతే మా పాపని ముఖ్య కారణం అండి. తనకు వచ్చిన ప్రశ్నల వల్ల నేనైతే ఒక ఆలోచనలో పడ్డాను. మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రశ్నలు మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు. అందుకోసమని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. మనం మామూలుగా పండుగలు అంటేనే మనం ఇల్లు క్లీన్ చేసుకోవడం, అన్నీ ఉతుక్కోవడం చేస్తాం కదా. సో నేను కూడా అవే చేస్తున్నాను. దాన్ని చూసి మా పాప అడుగుతుంది, శివరాత్రి వస్తుంది కదా, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే నేనేం చెప్పాను, పండగ కదా కంపల్సరీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలమ్మా, క్లీన్ చేసుకుంటేనే మంచిది, శివరాత్రికి ఉపవాసం ఉంటాము, అలాగే జాగరణ చేస్తాము, గుడికి వెళ్తాం కదా, అందుకని నేను క్లీన్ చేస్తున్నాను అని చెప్పాను. మా పాపకు వచ్చిన డౌట్స్ ఏంటంటే అసలు శివరాత్రి ఎందుకు చేసుకుంటాము, ఉపవాసం ఎందుకు ఉంటారు, ఉపవాసం పేరుతోని పండ్లు సాయంత్రం ఎందుకు తింటారు, అలాగే జాగరణ ఎందుకు చేస్తారు, వీటి వల్ల లాభాలు ఏంటి, అలాగే శివుడికి అభిషేకం ఎందుకు చేస్తారు ఈ శివరాత్రి రోజుగా, స్పెషల్గా ఎందుకు పూజలు చేస్తారు, ఇన్ని ప్రశ్నలు అడిగింది తను. అంటే పిల్లలు మనని చూసి వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు శివరాత్రి అంటే మనకు తెలిసింది ఉదయాన్నే గుడికి వెళ్ళి రావడం, సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం చేయడం, తర్వాత రకరకాల పండ్లను తినడం, తర్వాత జాగరణ పేరుతో రాత్రంతా మెలకువ ఉండి టీవీలు చూడడము, అందులో సినిమాలు కానివ్వండి, ఏమన్నా గేమ్స్ ఆడుకోవడం, అలా అనుకుంటున్నారు ఇప్పటి కాలం పిల్లలు. కానీ శివరాత్రి అంటే అదేనా? కాదు. మన పిల్లలకు మనం చెప్పాల్సింది శివరాత్రి అంటే అసలు ఆ శివయ్య దివ్యశక్తి మనకు లభించే రోజు, అంటే ఆ శివయ్య కరుణ మన మీద పడే రోజు. మరి శివరాత్రి రోజు ఏ విధంగా ఎలా ఉండాలి, ఉపవాసము జాగరణ ఎలా చెయ్యాలి, పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మనది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అందుకోసమని ఈ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా శివరాత్రి యొక్క గొప్పతనము, శివరాత్రి రోజు చేయవలసిన అలాగే చెయ్యకూడని పనులను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో మనకి ఇక్కడ వీడియో నేను చెప్పాలనుకున్న మాటలు మీ వరకు చేరాలంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని క్లిప్స్ని యాడ్ చేస్తూ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అసలు విషయానికి వెళ్తే శివరాత్రి గొప్పతనం, మన పురాణాలలో శివరాత్రికి సంబంధించిన చాలా కథలు అయితే ఉన్నాయండి. అందులో నేను చిన్నప్పటి నుంచి వింటున్న కథ, నాకు బాగా నచ్చిన కథ ఏంటంటే కాశీఖండంలో గుణనిధికి సంబంధించిన కథ. ఆ కథనైతే ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. అనగనగా యజ్ఞదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఈయన రాజ్య ఆస్థానంలో పనిచేస్తూ ఉండేవారు. ఈయనకు చాలా కాలం తర్వాత ఒక్క కుమారుడు జన్మిస్తాడు. ఆయన పేరే గుణనిధి. ఆయనకు సంబంధించిన కథని ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా గారాబంగా పెంచుకుంటారు తల్లిదండ్రులు ఇద్దరు. కొన్ని రోజుల తర్వాత యజ్ఞదత్తుడు తన పనిలో నిమగ్నమై కొడుకు బాధ్యతను తన భార్యకు అప్పగించాడు. గుణనిధి పెరిగి పెద్దవాడై చాలా చెడు తిరుగులు తిరిగి చేయకూడని తప్పులు చేసి రాజదండనకు గురై ఊరి నుండి పారిపోతాడు. ఊరి నుండి పారిపోయిన తర్వాత తినడానికి తిండి లేక చాలా కష్టపడతాడు. ఒకరోజు తనకు తినడానికి ఏమీ దొరకలేదు. ఆ రోజు శివరాత్రి. గుడిలో ప్రసాదాలను చూసి తినాలనిపించింది. గుడిలోకి వెళ్ళాడు, కానీ శివరాత్రి రోజు కావడం వల్ల ఎవరు ప్రసాదం పెట్టలేదు. అందరూ భజన చేస్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి తరువాత భోజనం చేస్తారు కదా అందరూ. అదే విధంగా అందరూ భజన చేస్తూ ఉంటారు. కానీ గుణనిధి తన ఆకలి బాధ తన వల్ల కాలేదు. అందరూ ఒక కునుకు తీసే సమయంలో గుణనిధి గర్భగుడిలోకి వెళ్ళి ప్రసాదాలు తీసుకుందామని చూస్తాడు. అందరూ నిద్రపోయిన తర్వాత గుణనిధి గర్భగుడిలోకి వెళ్ళి అక్కడున్న ప్రసాదాలను తీసుకోవాలని చూస్తాడు. కానీ చీకటి ఉండడం వల్ల అక్కడ ఉన్న దీపము కొండెక్కుతుంటుంది. ఆ దీపాన్ని తన దగ్గర ఉన్న ఉత్తరీయాన్ని చింపి వత్తిగా చేసి వెలిగించి ప్రసాదం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలోని లింగాన్ని దర్శించుకుంటాడు. అంటే ఆ శివయ్యని దర్శించుకొని ప్రసాదం పట్టుకొని బయటకు వెళ్తూ ఉంటే కొందరు భక్తులు తనను చూసి దొంగతనం చేశాడు అనుకొని భక్తులందరూ కలిసి తనని కొడతారు. ఆ దెబ్బలను భరించలేక గుణనిధి అక్కడికక్కడే చనిపోతాడు.
గుణనిధిని తీసుకెళ్లడానికి యమభటులైతే వస్తారు. అదే సమయానికి శివకింకర్లు కూడా వస్తారు. మీరు కాదు, మేము తీసుకువెళ్ళాలి ఇతన్ని కైలాసానికి అని శివకింకర్లు అంటారు. అదేంటి స్వామి, ఇతను చేసిన పాపాలకు ఈయనని యమపురికే తీసుకెళ్లాలని యమభటులు అంటారు. శివకింకరులు ఇలా వివరించాడు. గుణనిధి శివరాత్రి రోజున ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాడు. అంతేకాకుండా శివరాత్రి రోజు 12 దాటే వరకు అంటే లింగోద్భవ కాలం వరకు జాగరణ చేశాడు. గుడిలో దీపాన్ని వెలిగించాడు. 4 శివ దర్శనం చేసుకున్నాడు. 5 శివప్రసాదాన్ని చేతిలో పట్టుకొని గుడి ప్రాంగణంలో చనిపోయాడు. ఈ 5 కారణాల వల్ల ఆ గుణనిధి అయితే శివ దర్శనానికి, శివ అనుగ్రహానికి ప్రాప్తుడయ్యాడు. అంటే శివరాత్రి రోజున ఇవన్నీ తెలిసి చేసినా తెలియక చేసిన అపారమైన ఫలితాలైతే కలుగుతాయి. ఎంతటి పాపాన్నైనా హరిస్తుందని శివకింకరులు యమభటులతో వివరించారు. ఈ కథ ద్వారా శివరాత్రి గొప్పతనము, అలాగే శివరాత్రి రోజు చెయ్యవలసిన పనులు, చెయ్యకూడని పనులైతే తెలిసాయి. మీలో ఎంతమందికి ఆ పనులేంటో తెలిసాయో కంపల్సరీ కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఈ చిన్న కథ ద్వారా నా ప్రయత్నంగా కొంచెమైతే ఇప్పటి పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. తెలిసి తెలియక ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నా వరకు చేరుస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.